గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. ఇవాళ అంటే 19వ తారీఖు జూన్ 2025 యోగాంధ్ర అని చెప్పేసి స్కూల్ బస్సులు అన్నీ కూడా వైజాగ్ సీఎం పిఎం గారు వస్తున్నారని చెప్పేసి 3 రోజులు బస్సులు తీసేసుకున్నారట బలవంతంగా. ప్రతి ప్రైవేట్ స్కూల్ బస్సులు తీసుకుని వెళ్ళి పిల్లల్ని మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద తీసుకురండి, మళ్ళీ మీరే తీసుకెళ్ళాలని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్కి స్కూల్ యాజమాన్యం ఇష్టం లేకపోయినా బలివిని స్కూల్ బస్సులు 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజుల వరకు తీసుకుని వెళ్ళిపోయారని అంటే ఇది ఒక గవర్నమెంట్ పాలసీలో ఉందా? ఇప్పుడు అడిగితే అప్పుడు ఎవరు బస్సులు పడితే వాళ్ళు బస్సులు స్కూల్ బస్సులు కూడా అన్నీ తీసేసుకోవాలని. ఇవాళ రాజమండ్రిలో ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఏంటంటే ప్రతి ఒక్కరు ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద స్కూల్కి పిల్లలు తీసుకెళ్ళడం వల్ల. అసలు గవర్నమెంట్ విధానం ఏంటి? దీన్ని బట్టి మేము హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ నేషనల్ ఛానల్ తరఫున మాట్లాడాలని అనుకుంటున్నాము. ఇది గవర్నమెంట్కి ఎప్పుడు అడిగితే అప్పుడు బస్సులు ప్రైవేట్ యాజమాన్యం ఇచ్చేయచ్చా పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఇంతలాగా 3 రోజులు ఓన్ ట్రాన్స్పోర్ట్ తీసుకురండి అని చెప్పడం. కొన్ని స్కూల్స్ అయితే కనుక సెలవులు ఇచ్చేసారట, ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వలేక పిల్లలకి సెలవులు ఇచ్చారట. ఇది అసలు గవర్నమెంట్ పాలసీలో ఉందా? గవర్నమెంట్కి అసలు అలా అడగగానే ఎప్పుడు అడిగితే అప్పుడు స్కూళ్ళు మానేసుకుని బస్సులు ఇవ్వాల్సిన విధానం ఉందా అన్న దాని మీద చర్చించిపోతున్నామండి మేము హ్యూమన్ రైట్స్ మీద ఇవాళ. థ్యాంక్ యూ.